వీడియోలో నేను బెండకాయ రోటి పచ్చడి రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. నేను 300 గ్రాముల బెండకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగించుకోవాలి. ఇవి వేగడానికి ఒక 5 to 7 మినిట్స్ అలా పడతాయి. ఇక్కడ చూడండి వేగుతున్నాయి. ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మీరు కలుపుకుంటా వేగించుకోవాలి. చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లోకి. తర్వాత మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలానే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 7 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. వీటిని చక్కగా కలుపుకుంటా వేగించుకోవాలి. ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బని ఒక 10 యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా వీటితో పాటు దోరగా వేగించుకోవాలి. వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంకా ఇవి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో 2 పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 300 గ్రాముల బెండకాయలకి 2 పెద్ద సైజు టమాటాలు సరిపోతాయి. గ్రామ్స్లో అయితే ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కోయడం వల్ల ఇవి త్వరగా మగ్గుతాయి. ఇంకా ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న రోట్లోకి ముందుగా పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత ఉప్పుని తీసుకోవాలి. ఇక్కడ నేను రోట్లోనే నూరుతున్నానని కల్లుప్పుని తీసుకున్నాను. ఇంకా వీటన్నిటిని కొంచెం నూరుకోవాలి, మరీ మెత్తగా కాదు. నేను ప్రీవియస్ వీడియోలో టమాటా రోటి పచ్చడి, వంకాయ రోటి పచ్చడి, దొండకాయ రోటి పచ్చడి వీడియోస్ చేశాను. ఎవరైనా అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. ఈ రోట్లో చేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కష్టం కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటాము ఇలా రోటి పచ్చళ్ళ వల్ల. ఇవి ఈ విధంగా నలిగిన తర్వాత దీనిలో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం నూరుకోవాలి. ఇంకా ఇది ఇలా నలిగిన తర్వాత దీనిలోకి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం చిందిపోతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా చక్కగా నూరుకుంటూ ఉండాలి. రోటి పచ్చడి ఏదైనా సరే మరీ మెత్తగా నూరుకోకూడదు, కొంచెం పచాపచాగా నూరుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రోట్లో నూరుకునేంత టైం లేనప్పుడు దీన్ని మీరు మిక్సీలో వేసుకోవచ్చు. మెత్తగా కాకుండా కొంచెం కచాపచాగా రోట్లో లాగా మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే మెత్తగా కూడా నూరుకోవచ్చు. కొంచెం కచాపచాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్లో ఒకసారి సాల్ట్ చూసుకోవాలి. ఒకవేళ సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకొని కొంచెం అది కలిసేటట్టు చక్కగా నూరుకోండి. ఇంకా తర్వాత ఈ స్టేజ్లో ఇంకా దీనిని తీసేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపుని పెట్టుకుందాము. దానికోసం పొయ్యి మీద ఒక చిన్న కళాయిని పెట్టుకొని దానిలో తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, సాయిగుళ్ళు, జీలకర్రని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని తీసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా తీసుకొని వీటిని చక్కగా వేగించుకోవాలి. వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మనం పచ్చడిలో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ బెండకాయ రోటి పచ్చడి రెసిపీ రెడీ. వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.